హాయ్ అండి. ఇది మా బాల్కనీలో ఉన్న చిన్న గార్డెన్. జూలై మంత్లో మా గార్డెన్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. మేము రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాం. సో మొక్కలన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి గ్రో చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ ఉన్న విరజాజి మొక్క లీవ్స్ అన్నిటికీ బాగా బగ్స్ పట్టేసాయండి. అందుకే లీవ్స్ అన్ని రిమూవ్ చేసాను. చాలా మంత్స్ తర్వాత మిరపకాయ మొక్కలకి కాయలు కాసాయి. చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తే. ఇంకా ఇక్కడ మే ఫ్లవర్ ప్లాంట్ ఉంది. దానికి కూడా ఈ ఇయర్ మే ఫ్లవర్ పూయలేదండి. అదే ఫుట్బాల్ లిల్లీ అంటారు కదా, అది. ఇక రిమైనింగ్ ప్లాంట్స్ అన్ని కూడా స్లోగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ లో మార్నింగ్ సన్లైట్ చాలా బాగా వస్తుంది. అందుకే పక్కనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నా కూడా చాలా డస్ట్ వస్తున్నా కొన్ని ప్లాంట్స్ ఇక్కడ పెట్టాను. ఇవి చూసారా, కనకాంబరం పూలు. ఇవైతే చాలా బాగా పూస్తున్నాయి. అలాగే పుదీనా చూడండి, చాలా చక్కగా పెరిగింది. ఇది వేరే బాల్కనీ. ఇక్కడ ముందు హౌస్ లో ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి ఇలా సెట్ చేశాను. షిఫ్టింగ్ లో చాలా వరకు ప్లాంట్స్ పోయాయి. రిమైనింగ్ ప్లాంట్స్ అన్ని మెల్లిగా పెరుగుతున్నాయి. ముందు ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న లక్కీ బ్యాంబూ ట్రీ చాలా బాగుండేదండి. ఇక్కడికి వచ్చాక ఇలా అయిపోయింది. అలాగే ఈ పెద్ద చెట్టు ఏంటంటే కనకాంబరం చెట్టు. సమ్మర్లో చాలా పువ్వులు పూసింది. తర్వాత దీని స్టెమ్ అంతా బగ్స్ పట్టాయి అన్నమాట. అందుకని మొక్క కంప్లీట్గా పాడవలేదు. అలాగని వచ్చిన బర్డ్స్ బ్లూమ్ కూడా అవ్వట్లేదు. సో దీనికి ఏదన్నా చెయ్యాలి అని చూస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఇక్కడికి వచ్చాక తీసుకున్న కొన్ని మొక్కలు. ఇదేమో ఇక్కడికి వచ్చాక తీసుకున్న చిన్న తులసి కోట. చాలా బాగుంది కదా. ఇంకా కొన్ని ప్లాంట్స్ తెచ్చాను, పాట్స్ లోకి షిఫ్ట్ చేయాలి. ఇదైతే క్రీపర్ వెరైటీ రోజ్ అని చెప్పారు, ట్రై చేద్దామని తెచ్చాను. అదేంటో నర్సరీలో మొక్కలన్నీ చాలా బాగా పెరుగుతాయి, కానీ మన దగ్గరకు వచ్చాక మాత్రం అంత బాగా గ్రో అవ్వవు. కానీ ఈసారి వీటిని ఎలాగన్నా గ్రో చేసి చూడాలి. నెక్స్ట్ ఇది మొరం మొక్క. నెక్స్ట్ వీడియోలో రీసెంట్గా గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను.